దేవుడు వారికి దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవునితో మనం సహవాసం కలిగి ఉండటానికి మేము ఏ రీతిగా ఎటువంటి పద్ధతులను పాటించాలని ప్రజలు అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి స్వయంగా తన స్వహస్తాలతో ఆయన 10 ఆజ్ఞలను రాసిచ్చాడు. హల్లెలూయా. దేవుడు తానే వారితో మాట్లాడి వాళ్ళతో దేవుని స్వరంతో వాళ్ళతో బోధించాడు. 10 ఆజ్ఞలు ఏంటని మీకు క్లుప్తంగా తెలుసు. హల్లెలూయా. వాటి ఆ ఆజ్ఞలను మనం గమనించినట్లయితే మొదటి ఏంది, ఆకాశమందునైనను భూమి మీదనైనను భూమి కిందనైనను దేని స్వరూపమున కానీ మనము పూజించకూడదు, దేవునికి స్వరూపం ఇవ్వకూడదు, ఎవడును అబద్ధం ఆడకూడదు, విచారించకూడదు, పొరుగు వారిని దేనైనా కూడా ఆశింపకూడదని ఇలాంటి మనం 10 ఆజ్ఞలను చూస్తున్నాం. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలనే ధర్మశాస్త్రం అని మనకు బైబిల్ బోధిస్తున్నది చాలా చోట్ల. ఈ రీతిగా యేసు ప్రభు తానే ఈ 10 ఆజ్ఞల్ని ఎత్తి చూపిస్తున్నాడు. హల్లెలూయా. మత్తయి రాసిన 5వ అధ్యాయం చెప్పండి. ఐదో అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా సెలవిస్తున్నది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు. నెరవేర్చడికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేర్చే వరకు దాని నుండి ఒక పుల్లైను ఒక సున్నైను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుతున్నానని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటానికి రాలేదు, అయితే ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఈ ధర్మశాస్త్రం ఏంటని మనం చూసాము. 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు నెరవేరిస్తే దేవుని దగ్గరికి పోవడానికి, దేవుని సంచరించడానికి ఇవ్వబడ్డాయని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. అయితే ఇక్కడ యేసుప్రభు గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ 21వ వచనానికి రండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శనకు లోనగనని పూర్వీకులలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుచున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడువాడు ప్రతివాడు విమర్శనకు లోనగనని, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పు ప్రతివాడు తన మహాసభకు లోనగనని, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగనని. కావున మీరు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా మీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ మీకు ఆజ్ఞాపించిన జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణని అర్పించుము అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అదే రీతిలో 27వ వచనంలో చూస్తే, వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు. హల్లెలూయా. ఈ 5వ అధ్యాయాన్ని 6వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. ఇక్కడ చదివితే ఏమైతే అక్కడ ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆ 10 ఆజ్ఞలను ఇచ్చాడో, ఈ 10 ఆజ్ఞల్ని ఈయన వచ్చేసి స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞల యొక్క భావాన్ని ఆయన చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. రెండోది, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేయుచున్నాడును అన్నాడు. హల్లెలూయా. ఈ రీతిగా చూడండి, చూస్తేనే తప్పని మనం అనుకుంటున్నాము, అబద్ధం ఆడితేనే తప్పని మనం అనుకుంటున్నాము. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారు, నువ్వు పోయి చేస్తే కాదు, చేయకు ముందల్ని అటువంటి ఆలోచన నీ లోపల ఉందే, అదే వచ్చేసి నువ్వు పాపం అని నీకు చూపిస్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా. సో మన లోపల పాపము ఉన్నదని తెలియజేయటానికే ఇక్కడ మనకు ధర్మశాస్త్రం